భక్తుల ఆపదల్ని తీర్చే కలియుగ దైవంగా భూమిపైకి వచ్చిన వెంకటేశ్వరుడు 7 కొండల్లో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఎప్పటి నుండో ఉంటున్న అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్లి తన పోషణ కోసం ఒక గోవును ఇమ్మని అడిగాడు. ఆ సమయంలో ఆవులు మేతకి వెళ్లడంతో వెంకటేశ్వరుడు లక్ష్మీదేవితో పాటు ఆ 7 కొండలపై స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాక తప్పకుండా గోవుని ఇస్తానని అగస్త్యుడు చెప్పడంతో వెంకటేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. శ్రీనివాస కళ్యాణం జరిగిన తర్వాత మళ్లీ ఆవు కోసం వెంకటేశ్వరుడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. కానీ ఆ సమయంలో అగస్త్యుడు ఆశ్రమంలో లేడు. శ్రీనివాసుడు తిరిగి వెళ్లిపోతుండగా ఆశ్రమానికి వచ్చిన అగస్త్యుడు శిష్యుడి ద్వారా విషయాన్ని తెలుసుకుని గోవిందా అంటూ శ్రీనివాసుడి వెనకాలే పరిగెడుతూ 7 కొండలు ఎక్కి ఆనంద నిలయం చేరుకున్నాడు. గోవిందా అంటూ ఎవరైతే తన దర్శనానికి వస్తారో వారి కోరికలు తప్పక నెరవేరతాయని ఆ వెంకన్న దేవుడు అగస్త్య మహర్షికి వరమిచ్చాడు.